హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ చూడండి వేడి వేడిగా చికెన్ పులావ్ చేసింది. చూడండి ఎంత చూడడానికి అబ్బా ఎంత బాగుందో. ఇలా పొడి పొడిగా చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అన్నీ యూజ్ చేసుకొని మనము మసాలాలు అన్నీ పట్టుకొని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఈ చికెన్ పులావ్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు అది ప్రాసెస్ ఎలా చేయాలనేది అత్తమ్మ డీటెయిల్డ్గా వీడియోలో చెప్తుందండి. సో వీడియో ఎండ్ వరకు మీరు చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మా కమెంట్ బాక్స్లో ఎలా ఉందనేది చెప్పండి. అందరు బాగున్నారా? ఇగో నేను చికెన్ పులావ్ కొరకు 3 పావు చికెన్ తీసుకున్నాను. ఇగో కడుగుతున్నాను. ఇది మంచిగా 2 సార్లు మంచిగా కడుక్కోవాలి ఫ్రెష్గా. ఇదేనండి చికెన్కి మనం అన్ని వేసి మ్యాగ్నెట్ చేయాలా. ఇగో ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తుంది. అల్లంది 1 స్పూను, ఇదేనండి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, 1 స్పూన్. ఇవి మంచిగా ముక్కలకు పట్టియాలి అల్లం పసుపు. ఇకనండి కారం వేస్తున్నాను. ఇక 4 స్పూన్లు అండి. దీంట్లో ఉప్పు వేయి, 1 స్పూన్ ఉప్పు. ఇదంతా ఇది కలుపుకోవాలండి. పెరుగు వేస్తున్నాను 2 స్పూన్లు. సగం పిండుతున్నాను. అది పెద్దగా ఉన్నది, సగమే పోస్తాను. ఇది కలిపినా కదా, ఇది అర్ధగంట పక్కకు పెట్టుకోవాలా. దీనికి కావాల్సినవి నేను తీసుకుంటాను. మా కోడలు తీస్తున్నది, మీకు చెప్తుంది. సో మనకు ప్రిపరేషన్ కోసం కావాల్సిన మసాలాలు అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఒక 3 లవంగాలు, 3 పట్ట, కొన్ని మిరియాలు, 1 నల్ల పువ్వు, ఒక 3 బగారాకు, 1 టీ స్పూన్ సాజీరా, పెద్ద ఇలాచి, 1 స్టార్ పువ్వు, అలాగే ఒక 3 నల్లపట్టాలు తీసుకున్నాను. అలాగే మనకి ఏంటంటే ఒక 2 పెద్దటి ఆనియన్స్ కావాలండి. సో సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి, మనం కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మనకు కావాల్సిన ఆకుకూరలు అయితే పుదీనా తీసుకున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది మా అత్తమ్మ క్లియర్గా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీరు చూడండి, ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. నేనండి పొయ్యి ముట్టిస్తున్నాను. బాగా పెడుతున్నా. నేనండి ఆయిల్ పోస్తున్నాను. రెండు స్పూన్లు పోస్తున్నా. 1 స్పూను నెయ్యి వేస్తాను. ఇదేనండి, ఇది ఇంట్లోనే మా బర్రె పాలతోనే మీగడ చేసింది. ఇది ఇంట్లో నెయ్యి. ఇదేనండి, అంత అదే అయితే బాగుండదు, నెయ్యి వేస్తే బాగుంటుంది. ఆనియన్స్ ఎంచనికే వేస్తున్నాను. ఇవి ఏది సగం గోలినాక మసాలాలు అన్నీ వేస్తాను. ఇలా ఆనియన్స్ గోలినాక సగం తీస్తానని ఏ మసాలాలు వేయలేదు. ఇంకా ఇవి కావలసిన మసాలాలు అండి. ఇవో దీంట్లో వేస్తున్నాను. ఇగో ఆకు, పువ్వు, చెక్క, మిరియాలు, లవంగాలు, ఇవో అన్నీ ఇవ్వండి. దీంట్లోనే కొంచెం ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా,
కొంచెం కొత్తిమీర. మనం దీంట్లోనే ఆయిల్లో మంచిగా దీన్ని వేగనిద్దాం. ఇవన్నీ మంచిగా ఇట్లా గోలనియాల రెడ్గా వచ్చేదాకా, కొంచెం కలర్ వచ్చేదాకా ఇవి నూనెలనే అంటుండాలి. ఇవనండి ఇట్లా కలర్కి వచ్చినాయి. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నది ఇది ఇప్పుడు దాంట్లో వేస్తున్నానండి. అర్ధగంట అయింది నాని, దీంట్లో వేయాలి. ఇది ఒకసారి కలుపుకుందాం మనము. ఒకసారి కలుపుకొని ఇది నూనెలా ఉడికిద్దాం. మూత తీసి నూనెలో ఉడుకుతున్నదండి చికెన్. ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను ముక్కకు, 2 స్పూన్లు. ఇది ఇంట్లో వేసుకునేదేనండి ఎప్పటికప్పుడు. ఇది బిర్యానీ మసాలానండి. తక్కువ వేయాల, ఘాటు ఉంటుంది. ఇది కూడా ఇంట్లో వేసుకున్నదే బిర్యానీ పౌడరు. నేను తర్వాత మీరు ఎట్లా వేసుకోవాలన్నా నేను తర్వాత చూపిస్తాను. నేనండి చూద్దాం మనం ఒకసారి. ఇగో ఇట్లా ఇది నీరంతా పోయినాక ఇట్లా ఆయిల్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఏ గ్లాస్తోనే 3 గ్లాసులు తీసుకున్నానండి బియ్యము. 3 గ్లాసులకు 1 గ్లాసుకు 2 గ్లాసులు ఇక్కడ నేను నీళ్ళు వేడి చేసుకున్నాను. చల్లటి ఎందుకు వేయద్దంటే అవి ముక్క పచ్చి పడిపోతుందండి, సప్పగా అవుతుంది. అందుకే మనం వేడి వేడి నీళ్ళు పోసుకుంటే ముక్క బాగుంటుంది. ఇట్లా చల్లదనము అలా నాన్నట్టు కాదు, వేడి నీళ్ళు పోసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు మరగనిద్దాం. ఏనండి నేనైతే 1 స్పూను, సగము స్పూన్ వేస్తా, తర్వాత చూసినాక మళ్ళీ వేస్తానండి. ఇకనండి ఇది అర్ధగంట సేపు నానబెట్టిన రైస్ ఇది. ఇప్పుడు దాంట్లో వేద్దాము, నీళ్ళు పంపేసి. వస్తుందండి, గుమగుమలాడుతుంది. ఇప్పుడు రైస్ వేస్తున్నా దీంట్లో. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకుందామండి, ఉడకనిద్దాము. ఒకసారి ఎట్లుందో చూద్దాము. ఉడుకుతున్నదండి, ఒకసారి కలిపి చూసుకుందాం రైస్ ఉడికిందో లేదో. ఓకేనండి, ఇంకొక 10-15 నిమిషాలు ఇదంతా పోయి మంచిగా అయ్యేటట్టు మనం సిమ్లో పెట్టేద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఏనండి అయిపోయింది.
కొత్తిమీర వేస్తున్నానండి ఇక. మీరు కూడా ఇది ఇట్లా ట్రై చేసి ఇలా ఉందో చెప్పండి, ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో వేసుకొని